సంక్రాంతి పండగకి సంబంధించినటువంటి కోడి పందాలకు సంబంధించినటువంటి ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ నిన్న ఏ విధంగా జరిగాయనేసి కూడా ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకిచ్చారు. అంటే కోట్లు ప్రధానంగా మనం చూస్తున్నాం. ఏలూరులో ఎగిసిపడిన సందడి, తూర్పుపాలెంలో వరుసగా 5 పందాలు గెలిస్తే బహుమానంగా గ్యాలరీ వద్ద ఏర్పాటు చేసిన బుల్లెట్ బండిని మనం చూస్తున్నాం. ఇమేజ్ క్లిప్పింగ్ ఇది ప్రధానంగా హైలైట్ అవుతుంది. అలాగే ఏలూరు జిల్లా మీర్జాపురంలో కూడా ఒక సంక్రాంతి బరుల వద్ద నిలిపి ఉంచిన కార్వాన్ కూడా చూస్తున్నాం. ఈ కార్వాన్లోని ఏదైతే ప్రధానంగా ఆ కోడి పందాలకు సంబంధించినటువంటి నిర్వాహకులు అక్కడి నుంచినే మానిటరింగ్ చేస్తారు. ఇమేజ్ క్లిప్పింగ్ కూడా చూస్తున్నాం. మరొక వైపు బెజవాడలో ఏర్పాటు చేసిన బరిలో గుండాట టేబుల్ వద్ద యువతులు సందడి చేసినటువంటి ఇమేజ్ క్లిప్పింగ్. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లలలో కోడి పందాల వద్ద విజేతలకు ఇవ్వడానికి సిద్ధం చేసిన క్రేటా కారు బుల్లెట్లు మనం చూస్తున్నాం. ఆ ఇమేజ్ క్లిప్పింగ్ కూడా. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లిలో కోడి పందాల బరి వద్ద కోడిపుంజుతో ఆస్ట్రేలియా దేశస్థులు కూడా వచ్చారు. ప్రధానంగా వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాల్లో పాల్గొన్నారు. ఇమేజ్ క్లిప్పింగ్ చూస్తున్నాం. మరొకవైపు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం శ్రీశైలి బరి వద్ద పందాల్లో గెలిచిన డబ్బును క్యాష్ కౌంటింగ్ మిషన్ ద్వారా లెక్కిస్తున్న దృశ్యం. మరోవైపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం పోతవరంలో కూడా ప్రధాని కోడి కత్తి కడుతున్న పందెం రాయలు. అలాగే కోనసీమ జిల్లాలోని పోలవరంలో కూడా చూస్తున్నాం. మూర్లమల్ల బరి వద్ద రాత్రి విద్యుత్ వెలుగులో ఫెడ్లైట్ల మధ్య కోడి పందాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కూడా తాడేరు రోడ్లో పందాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున కార్లు కూడా అక్కడికి వచ్చినటువంటి మూరమల్ల వద్ద బరిలోకి వచ్చినటువంటి ప్రధానంగా మనం చూస్తున్నాం. ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరంలోని ఎక్కువగా కోడి పందాల నిర్వహణ అయితే జరుగుతుంది. అందుకు సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి పెద్ద ఎత్తున ఈ ఇమేజ్ క్లిప్పింగ్ కోడి పందాలు ఎట్లా పోట్లాడుకుంటున్నాయో అనేది కూడా ఏం చెప్తారు బండారు రామ్మోహన్ రావు గారు. కోట్లలో 300 కోట్ల పైమాటే నిన్న ఒక్కరోజే. ఇంకా 2 రోజులు సంక్రాంతి పండుగ ఉంది. ఇవాళ మకర సంక్రాంతి, రేపు కనుమ పండుగ. మనకు ఒక తప్పు జరుగుతుంటే అందరూ మౌన ప్రేక్షకులాగా చూసుకుంటూ పోతుండే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మనం హవాలామని నిజంగా చెప్పానంటే డబ్బు చేతులు మారుతుంటే చూస్తున్నాం కదా, ఎందుకు జరుగుతుంది డబ్బు చేతులు మారుతుంటే? మరి మిగతా ఈడీలు ఎటు పోతాయి, ఇవన్నీ ఎటు పోతాయి అంటే సాంప్రదాయం కంటే చట్టం బలమైంది కాదని మనకు అర్థమవుతుంది కదా. సాంప్రదాయం పెద్దది. జల్లికట్టు కానీ వాళ్ళ కోళ్ల పందాలు కానీ వీటిని నిరోధించి మనం నిషేధించి ఆపలేమని మనకు అర్థమవుతుంది, చూస్తున్నాం మనం. కనుక మొత్తం మీద ఆనందంలో విషాదం వద్దు అని మా అందరి ఉద్దేశం ఏంది? కోర్టులైనా మనమైనా ఆనందంలో విషాదం వద్దు. మనకు బెట్టింగ్స్ చేసుకొని నిన్నటిదాకా 10 ఎకరాలు 20 ఎకరాలు నాసామి నష్టపోవడం సరైనది కాదని మనం చెప్తున్నాం. అర్థం చేసుకోకపోతే మేము నష్టపోతాం, మేము ఇట్లాగే ఉంటాం, ఈ రకంగానే జూదాలు ఆడతాం, ఈ రకంగానే ఆస్తులు పోగొట్టుకుంటాం, ఆత్మహత్యలు చేసుకుంటాం అంటే ఎవడు ఏమనలేదు. కానీ ఇందులో అక్రమంగా డబ్బులు చేతులు మారుతున్నాయి కదా, వితౌట్ ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇవన్నీ మన ట్యాక్స్ చెల్లించని మనీ కిందకి వస్తుంది. ఇదంతా కూడా బ్లాక్ మనీ కదా. బ్లాక్ మనీ అంత బహిరంగంగా లెక్కలు పెడుతున్నారు, మిషన్లు కౌంటింగ్ మిషన్లు పెట్టుకొని లెక్క పెడుతున్నారంటే మరి ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఈడీ ఏం చేస్తుంది, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్న మాట వస్తుంది. కానీ అందరూ దాడి చేస్తారు. ఎవరైనా నిజంగా అధికారి పోతే దాడి చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక అక్రమం జరుగుతున్నప్పుడు అందరూ కళ్ళపెక్కి చూడటమే కాకుండా దాన్ని సహకరిస్తున్నారు చూడండి, దానివల్ల వస్తున్నది. ఉదాహరణకు ఎన్నికల్లో డబ్బులు పంచితే నేరం, కానీ గతంలో మాలాంటి వాళ్ళని పట్టుకుంటే ప్రజలు హర్షించారు. డబ్బులు పట్టుకొని అక్రమాలకు పంచుతుంటే ఉంటే ఊరుకున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఏ రాజకీయ నాయకుడు డబ్బులు పంచుతారు, ఇంకో రాజకీయ పార్టీ కనుక ఎదురుపోయి డబ్బులు పంచాడు ఆపమంటే ఎవడన్నా ఆపుతాడా? కొడతారు. ఆపమన్నవాడిని కొడతారు. మాకు ఇచ్చే డబ్బులు ఎందుకు వస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఇది కూడా సాంప్రదాయం పేరు మీద ఏమవుతుందంటే డబ్బులు ఇంత మంది చేతులు మారుతున్నాయి. ఆటగా చూస్తే మంచిది, కానీ ఇట్లా డబ్బులు పోగొట్టుకొని మొత్తం అంతా అసలు 3,000 కోట్లు అంటున్నారు. నిన్న 300 కోట్లు ఒక ఉభయ గోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లా మాత్రమే 300 కోట్లు అంటున్నారు. ఈ 3 రోజులు బరి చూసుకుంటే 300 కోట్లు 3,000 కోట్లు దాటుతుంటున్నారు. ముఖ్యంగా గుండాటలు అనేది అయితే ఇంకా దుర్మార్గమైన, అంటే పూర్తిగా మోసాలు ఉంటాయి, అనుకోవడం ఉంటది, కొట్టుకోవడం ఉంటది. అట్లాగే బౌన్సర్లను పెట్టారు. ఆఖరికి మనకి లేడీస్ కూడా ఒక మహిళలకు ప్రత్యేకమని ఒక మన కోడి పందాల బరి పెట్టుకున్నారు. చూశాను కదా అని మహిళా బౌన్సర్లు కావాల్సి వచ్చింది అక్కడ. అంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టు అందరూ మేమేం తక్కువ తిన్నామని మహిళలు బరి పెట్టుకోవడం తప్పట్లేదు, పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే పురుషులు ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకు ఎంజాయ్ అనుకుంటారు. కనుక మనకు లాడ్జింగ్ రేట్లు, హోటల్ రేట్లు అడ్డగోలుకు వెళ్ళిపోయినాయి. అప్పటికప్పుడు తాత్కాలికంగా మనం ఇంకొక విచిత్రం చూడొచ్చు. మనకు సినిమా షూటింగ్ అప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు, మన హీరోలకు, హీరోయిన్లకు మేకప్ కోసం అని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి చెప్పి కారు అనిసి పెడతారు కదా.
అటువంటివి కూడా కార్వాన్ మన మన బస్సులు అయితే ఒక 10 దాకా కనపడుతున్నాయి మనకి ఎక్కడెక్కడ. అంటే ముఖ్యులు ప్రముఖులు వచ్చినప్పుడు అందులో కూర్చొని రెస్ట్ తీసుకొని మద్యం దాగి మాంసం తిని బయటకు వచ్చి ఎంజాయ్ చేయడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లని. ఇందులో ఇంకొక మాట కూడా చెప్తాను, వ్యభిచారం కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది. అది మనం చెప్పుకుంటే సిగ్గుచేటు, కానీ ఇప్పుడు మూడోది కూడా నడుస్తున్నది. అన్ని వరుసగా జూదము, వ్యభిచారము, మద్యపానము, ధూమపానము, అన్ని మత్తు పదార్థాలు అన్ని నడుస్తున్నాయి. అన్ని అక్రమాలకు నిలయంగా ఇవాళ ఈ పోటీలు నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఎవ్వరు దేని అందరూ కళ్ళపెగిన చూస్తున్నారు. ఏ చట్టము దీని ముందు పనికిరాని పరిస్థితి తయారైంది. అంటే సమాజం ఎట్లా పోతుందో ప్రజలు కూడా అట్లాగే పోతారు కదా. సమాజం అట్లాగే ఉంది, రాజ్యం అట్లాగే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. నెక్స్ట్ ప్రధానంగా సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటి అంశమే మాట్లాడుకుందాం. ప్రజలు ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు ఇంతవరకు మనం చూసాం. ఇప్పుడు ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ తమ కుటుంబ సభ్యులతో ఈ సంక్రాంతి పర్వదినం రోజున ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఎలా గడుపుతున్నారు అనేటువంటి అంశాలను కూడా మనం ప్రధానంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ అయినటువంటి భోగి పండుగ రోజున, అలాగే అక్కడ ఉన్నటువంటి గంగిరెద్దులను పట్టుకొని ఉన్న సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నారావారిపల్లికు పండుగ కళ వచ్చింది. అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్. ఆ ఇమేజ్ క్లిప్పింగ్ కూడా మనం చూస్తున్నాం. స్వగ్రామంలో భోగి వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఇక్కడ నారా లోకేష్ అర్జీలు స్వీకరిస్తున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ చూస్తున్నాం. మరోవైపు సంబరాల్లో హోంమంత్రి వంగలపూడి అనిత మనం చూస్తున్నాం. ఎక్కడ గోదావరి జిల్లాలో సంబరాల్లో అక్కడ ఎడ్ల బండి మీద హోంమంత్రి అనిత ఏ విధంగా తను తలకి రుమాలు కట్టి ఏ విధంగా సంక్రాంతి పండగకి అక్కడ ఉన్నటువంటి అందరికీ సెలబ్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది. మరొకవైపు తిరుమలలో సాంస్కృతి సాంప్రదాయాల సమ్మిళితం సంక్రాంతి. గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయం ముందు భోగి మంటలు వేస్తున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ కూడా చూస్తున్నాం. మరొకవైపు ఇక్కడ ధర్మవరంలో ఎడ్ల బండిపై సత్యకుమార్ అలాగే సతీమణి ప్రధానంగా. మరోవైపు ఏదైతే మన ప్రధాని మోదీ అలాగే రామ్మోహన్ నాయుడు కూడా సెలబ్రేషన్ చేసుకున్నటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఇవన్నీ హైలైట్ అవుతున్నాయి. ఇక సంక్రాంతి పోటీలు విజేతలుగా నిలిచిన చిన్నారులతో ఏపీ భవన్ అధికారులు, ఒకవైపు ఐపీఎస్ అధికారులు, మరొకవైపు రాజకీయ నాయకులు, మరొకవైపు ప్రముఖులు. ఎలా చూడొచ్చు అంటారు టోటల్ ఓవరాల్గా ఫెస్టివల్ మోడ్? రైట్. ప్రధానంగా అలాగే మనం చూస్తున్నాం ఏపీ భవన్లో అధికారులు ఏ విధంగా చిన్నారులతో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో ఆ వార్తకు సంబంధించినటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఎక్కడైతే ఈ సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాల్లో ఉట్టి పడుతుందో ఏ విధంగా జరుగుతుందనేది కూడా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు, మరోవైపు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సెలబ్రేషన్ చేసుకున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ చూస్తున్నాం. ప్రధానంగా మకర సంక్రాంతి రోజున ఇవాల్టి రోజున ఏ విధంగా పండుగని తెలుగు రాష్ట్రాలతో పాటు అలాగే ఎక్కడున్నటువంటి తమిళనాడు, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు ఈ పొంగల్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. తొలి రోజు అయినటువంటి భోగి పండుగని ఒక విధంగా భోగి మంటలు వేసి తమ తమ కుటుంబ సభ్యులతో ఇంటిల్లపాది ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఆనందకరంగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటే, మరి రెండవ రోజు అయినటువంటి మకర సంక్రాంతి పండుగ, ఈ మకర సంక్రాంతి పండుగ రోజును కూడా తమ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికి ప్రధానంగా ఇప్పటికే ఉన్నటువంటి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ పండుగను కూడా ఎంజాయ్ చేయడానికి తమ పల్లెటూరులో ఎక్కువగా ఈ సందడి వాతావరణం నెలకొంటుంది. ఇటు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఈ మకర సంక్రాంతిని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒకవైపు కోడి పందెం రాయలు కాకుండా మరొకవైపు మనం చూస్తున్నాం ఏదైతే ముగ్గుల పోటీలతో పాటు అలాగే అక్కడ నిర్వహించేటువంటి పతంగుల విన్యాసం, మరొకవైపు ఏదైతే ఈ ముగ్గుల పోటీలనే కాకుండా ప్రధానంగా అక్కడ నిర్వహించేటువంటి గంగిరెద్దులకు సంబంధించినటువంటి ప్రతి ఇంటి దగ్గర గంగిరెద్దులు అక్కడికి చేరుకొని ఎంతో అక్కడ గంగిరెద్దులకి పూజ చేసిన తర్వాతనే ఈ పండుగను కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అందుకు సంబంధించినటువంటి వార్తలను కూడా మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. తన కుటుంబ సభ్యులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నటువంటి గంగిరెద్దులతో ఎలాగా ఫోటో దిగారో ఆ ఇమేజ్ క్లిప్పింగ్ కూడా మనం చూస్తున్నాం. నారావారిపల్లిలో పండుగ కళ, అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు తమ కుటుంబ సభ్యులతో భోగి సంబరాల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి అలాగే అక్కడ ఉన్నటువంటి హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల ప్రదర్శనలు, ప్రధానంగా మరొకవైపు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల నుంచి మంత్రి నారా లోకేష్ కూడా వినతి పత్రాలు తీసుకున్నటువంటి ఇమేజ్ క్లిప్పింగ్ చూస్తున్నాం. రైట్. మనతో లైవ్లో అనలిస్టు జర్నలిస్ట్ ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు,
ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ రావు గారు? మనోజ్, ఒకవైపు ప్రజలే కాకుండా మీరు ఇటు చెప్పు- ప్రముఖులు, మీరు రాజకీయ చెప్పినట్లు నాయకులు చేసుకున్నటువంటి సెలబ్రేషన్ ఎలా చూడొచ్చు? మనోజ్, మీరు చెప్తున్నట్టు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా వారి స్వంత ఊళ్ళో నారావారిపల్లిలో ఉన్నారు. మనవడు, కోడలు, కొడుకు అన్నట్టు అందరూ కూడా కలిసి ఉన్నారు. కుటుంబ సమేతంగా వాళ్ళందరి మన గ్రామస్తులను కలుసుకుంటున్నారు. 2 రోజుల నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు, రకరకాల క్రీడలు. వాళ్ళకి మనవడి దేవాంశ కూడా అందులో పాల్గొన్నాడు. బహుమతులు కూడా తాతగారి అందుకున్నాడు, చూస్తున్నాం మనం. వారు అంటే స్వామి కార్యం, శుభకార్యం అంటే ఊళ్ళో ఉంటున్నారు. అట్లా దగ్గరగా ఉన్న కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నారు. ఒక 3 రోజులు రిలీఫ్ అన్నట్టు రకం చెప్పాలంటే, అంటే జన్మభూమి, జననీ జన్మభూమి స్వర్గాదపి గరీస్ అన్నారు కదా, అట్లా మరి తన సొంత ఊళ్ళో వండుకుంటూ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ ఒక రకంగా చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా 24 గంటలు బిజీ. ఒక రకంగా చెప్పాలంటే గత నేను ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సిఇఓగా అన్నట్టు ఇటువంటి కొంచెం సాంప్రదాయ వాటిలో తక్కువ పాల్గొనేవాడు గతంలో. అంటే ఆధ్యాత్మిక విషయంలో కానీ ఇట్లాంటి సాంప్రదాయ విషయంలో కంటే కూడా ఆయన రాజకీయము, ముఖ్యంగా పాలన విషయంలో శ్రద్ధ వహించేవాడు. ఇటీవల 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వారు. మరి కుటుంబంతో గడపాల్సిన అవసరం కూడా ఉంది. కుటుంబానికి సమయం ఇవ్వాలి. రాజకీయ నాయకులంత మాత్రాన అన్ని తెల్లారేస్తే ప్రజా సమస్యలు అట్లా ఉండకుండా ప్రజా సమస్యల భాగంగానే సాంప్రదాయాన్ని మనకు మన సంగతులను గౌరవించాల్సిన అవసరం ఉన్నది. అదే చేస్తున్నారు. మంచి మీరు చూస్తున్న క్లిప్పింగ్స్ కూడా చూస్తుంటే, అంటే మనకు కోడెలతో ఫోటో దిగడము, గంగిరెద్దుతో ఫోటో దిగడము, ఇవన్నీ కూడా ఆయన ఊళ్ళో ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఏనియండి, ఇంకొక రోజు అయితే అయిపోతే మళ్ళీ రైలు నుంచి రొటీన్ గా ఆయన కూడా పనిలో పడిపోతారు. ఇప్పుడు పరిపాలన ఆగింది లేదు, చేసింది లేదు. ఇంకోటి లోకేష్ కూడా కొన్ని అక్కడ సర్టిఫికెట్ల పంపిణీ అట్లాంటివి కూడా ప్రజాహిత కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శుభం అందరికి కలగాలని కోరుకుంటున్నారు. సొంత ఊళ్ళో ఎంజాయ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇతర మంత్రులు వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ, ఉదాహరణకు నిన్న ఉభయ గోదావరి జిల్లాలో మనకు మనకు రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ కోడి పందాల ప్రారంభోత్సవంలో వాటిల్లో పాల్గొన్నారు. అందరు రాజకీయ నాయకులు పూర్తి స్థాయిలో ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఉదాహరణకు మనకు అంబటి రాంబాబు, సంబరాల రాంబాబు అని పేరు పెట్టారు కదా గతంలో పవన్ కళ్యాణ్. అవును, నేను సంబరాల రాంబాబుని అంటూ ఎప్పటికప్పుడు ప్రతి 2 ఏళ్ళకోసారి, 7 ఏళ్ళకోసారి, ప్రతి సంక్రాంతి సందర్భంగా ఇట్లాంటి డ్యాన్సులు చేస్తూ వారు కూడా ఇంకో రకం పేరు తెచ్చుకుంటున్నారు, ఇంకో రకంగా ప్రాచుర్యం పొందుతున్నారు. మంచిదే అంటున్నది. అంటే ఇక్కడ రాజకీయాలకు తావులేదు. ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. వ్యక్తిగత జీవితంలో విలువలు పాటించాలి, రాజకీయాలు ఉండాలి, 2 ఉండాలి. కనుక నష్టం ఏం లేదు. రాజకీయ నాయకులు డ్యాన్సులు చేయొద్దని, రాజకీయ నాయకులు ఇవన్నీ చేయొద్దని ఏం లేదు. స్వతహాగా సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ గారు సినిమా నటిస్తారు, ఇటు పక్కన మరి రాజకీయాల్లో రాణిస్తున్నారు కూడా. అట్లా అంటే వృత్తి ప్రవృత్తి 2 వేరు ఉండాలి. రాజకీయం వృత్తిగా ప్రవృత్తి మాత్రమే, రాజకీయం సేవ మాత్రమే. ఎలా లేస్తే దానిలో మునిగిపోయి ఇంకోటి ఏం లేదు, దానిలో సంపాదన దానిలో ఉండడం కంటే రిలీఫ్ గా ఫీల్ అవుతూ ఈ 3 రోజులు అందరు రాజకీయ నాయకులు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఎంజాయ్ చేస్తున్నారు. మంచిది అంటున్నారు. రైట్, నెక్స్ట్ వార్తల్లోకి వెళ్దాం. ప్రధానంగా తెలంగాణ వార్తలకు సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం 3 టీఎంసీ పనులు వినియోగించుకుందాం, తుమ్మిడిహట్టి సుందిళ్ల అనుసంధానంతో బహుళ ప్రయోజనాలు, హైదరాబాద్కు వాటర్ గ్రిడ్, మల్లన్న సాగర్లో నీటి నిల్వలపై ప్రధానంగా దృష్టి సారించండి, బృహత్తర ప్రణాళిక దిశగా అడుగులు వేయండి, నీటిపారుదల శాఖకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని? మంచిదే కదా. నా ఉద్దేశం ఏంటంటే, ఇది సంక్రాంతి పండుగ పంటల పండుగ. అంటే సాగునీరుకి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది, అది చేయాల్సిన పని అంటారు. అందులో భాగంగానే ఇప్పుడు మల్లన్న సాగర్ గుర్తుకొచ్చింది. కానీ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఇది భాగం కదా, ఇది 8వ 9వ దాంట్లో ఉంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మిగతా అన్ని అంశాలను కొనసాగించాలి. మరి మల్లన్న సాగర్ నీళ్లు రావాలంటే ఆయనకు అర్థం కావాలి రేవంత్ రెడ్డి గారికి. మరి పైనుంచి పంపింగ్ చేయాలి కదా అక్కడ దాకా. అక్కడ నది లేదు, కేవలం రిజర్వాయర్ మాత్రం ఉంది. మల్లన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, ఇవన్నిటి నీళ్లు రావాలంటే పైనుంచి నీళ్లు గోదావరి నుంచి ఎత్తిపోయాలి కదా. ఆ ఎత్తిపోతల పథకాన్ని పక్క నిర్వీర్యం చేసి కింది స్థాయిలో మన సుందీళ్ళ మనకు కింద అన్నారము కిందికి పోతే మళ్ళీ మేడిగడ్డ బ్యారేజీలను నిర్వీర్యం చేసి అవి పండబెట్టి చేస్తే కష్టం కదా. ఎలాంటి వాళ్లకు మన రిపేర్ చేయమని ఆర్డర్ వచ్చింది. ముఖ్యంగా ఎన్డీసీ మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఆదేశాలు ఇచ్చింది, చేసుకోమని చెప్పి. వీలైన తొందరగా వాటి మరమ్మతు చేయాలి. వచ్చే ఎండాకాలంలో నీటి కొరత లేకుండా చేయాలి. మల్లన్న సాగర్ నుంచి ఎత్తిపోయడం కంటే కొండపోచం నుంచి ఎత్తిపోయడం సరైంది. ఒక రకంగా చెప్పాలంటే మరి ఉల్టా ఆలోచన చేస్తున్నారు. అంతా కూడా డబ్బుల కోసమైన మాట వస్తున్నది. గతంలో కేసీఆర్ గారు ఎంత మంచి పని చేసినా అవినీతి ఉంటే ఎట్లా తిరస్కరించిన ప్రజలు, ఇక్కడ కూడా మంచి పనులు చేస్తున్నా అవినీతి ఉంటే మాత్రం ఇక్కడ కూడా తిరస్కరిస్తారు. సమస్య లేదు, భోగి మంటలు వేసేస్తారు. రాజకీయ నాయకులు అతీతమేం కాదు, పార్టీలు అంతకంటే అతీతమేం కాదు.
అవినీతి చేస్తే అహంకారంతో ప్రవర్తిస్తే భోగి మంటల్లో పడేస్తారనడానికి మంచి ఉదాహరణ 2023లోనే జరిగింది చూసినాం. ఇక వీళ్ళు కూడా అదే పని చేస్తే అట్లా జరుగుతుంది కనుక మొత్తం ప్రాజెక్టుల సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఎట్లా నీళ్లను హైదరాబాద్ దగ్గర తీసుకొచ్చుకోవాలి, హైదరాబాద్ చుట్టూ మన ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రింగ్ లైన్ వేయాల్సింది. గతంలో మొత్తం కాళేశ్వరం తప్పు కాదు, కాళేశ్వరంలో అవినీతి ఉన్నది, కానీ కాళేశ్వరం నీటిని మంచిగా పూర్తి స్థాయిలో హైదరాబాద్ దాకా అందించాలి. మీరన్న గండిపేట, మన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో పోసి మూసి ప్రక్షాళన చేయాలనుకుంటే ఆ పథకాన్ని కొనసాగించాలి. దానికి అదనంగా ఖర్చు పెట్టాల్సిన అమౌంట్ పెట్టాలి. కుంగిపోయిన 2 పిల్లలు కుంగిపోయిన మేడిగడ్డను బాగా చేసుకోవాలి. సీపేజ్ ఉన్న మనకు అన్నారం కానీ సుందీళ్ల బ్యారేజీలు బాగా చేసుకొని అది పూర్తి స్థాయిలో పనిచేసేటట్టు చేస్తే కాళేశ్వరం తెలంగాణకు ఒక పెద్ద వరం అంటున్నా నేను. దాన్ని అవినీతి ఉంది, ఆశ్రిత పక్షపాతం ఉంది, అహంకారం ఉన్నది, అంతే తప్ప ఆ పథకాన్ని మొత్తం కేసీఆర్ మీద ఒప్పందాన్ని పండబెడితే మన తెలంగాణ రాష్ట్రానికి నష్టం అంటున్నాను. దాంతోపాటు దక్షిణ తెలంగాణకు అవసరమైన మనకు ఏదైతే పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేయండి నష్టం అంటున్నాను. మళ్ళీ పాత పథకాలను లేపి మన ఎటు కాకుండా చేస్తే ఇంకా కష్టం. ఇరన్న తమిళ హిట్ కూడా పూర్తి కావాలి. తమిళ హిట్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు 2 లక్షల పైన ఎకరాలకు నీళ్లు వస్తాయి. అది కూడా మొదలు పెట్టండి. ఇప్పటిదాకా అసలు ఏది లేదు కదా, మాటలు మీరుతున్నా 2 ఏళ్ళు అయిపోయింది, నువ్వు కూడా సంవత్సరం నడుస్తున్నది. ఇంకా కేసీఆర్ మీద కోపంతోనో, లేకుండా గత ప్రభుత్వం కోపంతోనో, గత పార్టీ మీద కోపంతోనో ఇట్లా చేసుకుంటూ పోతే ప్రజలు హర్షించరు. 2 ఏళ్ల కాలం పూర్తి అయిపోయింది, అన్ని హానిమూన్లు అయిపోయినాయి. ఇకనైనా సాగునీటి గురించి పట్టించుకున్నందుకు నేను రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. రైట్. నెక్స్ట్ ఇరాన్కి సంబంధించినటువంటి వార్త చూద్దాం. ఇరాన్లో ప్రస్తుతం మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం 2600 మంది మృతి చెందారు. ఇది బిగ్ అప్డేట్ అనే చెప్పుకోవాలి. దాదాపుగా ఎక్కడ ఏ దేశంలో జరిగినటువంటి హింసాకాండ ఇరాన్లో చోటు చేసుకుంది. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వార్త చూస్తున్నాం. 1850 మంది ఆందోళనకారులు కాగా అందులో చనిపోయిన వారిలో 135 మంది భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. ఇక ప్రభుత్వానికి చెందిన వారే ఉన్నారు చాలా వరకు. అందులో 16,700 మందిని ఇప్పటికే భద్రతా సిబ్బంది కూడా అరెస్ట్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులను. ఒకవైపు చూస్తున్నాం నిప్పులు ఎలా ఎగిసిపడుతున్నాయో, ఆందోళనకారులను నిప్పు పెట్టడంతో టెహ్రాన్లో మంటల్లో కాలిపోతున్న వాహనాలు. ఇరాన్ రక్తసిక్తం. ప్రధానంగా దీన్ని ఆపేది ఎవరంటూ కూడా ప్రధానంగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో కూడా. మరి ట్రంప్ కూడా ఇప్పటికే చెప్పుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా చూసాం. ఆందోళనకారులకు సాయం అందబోతుందని ట్రంప్ వ్యాఖ్య. ఎలా చూడొచ్చు అంటారు ఈ వార్తని బండారు రామ్మోహన్ రావు గారు? ఇరాన్లో అంతర్యుద్ధానికి కానీ, ప్రపంచంలో చాలా దేశాల యుద్ధాలకు కానీ ప్రధానంగా అమెరికా కారణం. మిగతా దేశాలు అగ్రరాజ్యాలు కారణం కాదనడం కానీ చైనా, రష్యానే కొన్ని చోద్యం చూస్తుంటాయి. మన భారతదేశం ఏమో ఇద్దరికి అమికబుల్ సెటిల్మెంట్ చేసుకొని అవసరం యుద్ధాలు ఉంటాయి. ఇవాళ ఇరాన్ అంతర్యుద్ధానికి పూర్తిగా అమెరికానే బాధ్యత. అంటే అక్కడ అసంతృప్తి లేదని కాదు, లేకుంటే దాన్ని వత్తి పని చేస్తున్నది. ఎవరైతే దాన్ని వీధుల్లోకి వచ్చి గొడవ పెడుతున్నారో వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ ఉంటున్నది. అమెరికాను పూర్తిగా దెబ్బతీస్తూ ఉంటుంది. మన ఇరాన్ పూర్తిగా అమెరికా దెబ్బతీస్తూ ఉంటున్నది. గతంలో ఇరాక్ విషయంలో సద్దాం హుసేన్ ఎట్లా జీవాయుధాలు కలిగి ఉన్నాడని నెపం మోపి మొత్తం ఆయన మన గురి తీసేదాకా ఆగలేదు కదా. సేమ్ అట్లాగే ఇవాళ అయతుల్లా ఖొమైనీకి వ్యతిరేకంగా అమెరికా పావులు కలుపుతుంది. అందులో భాగంగానే ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టడం, చనిపోయిన వాళ్ళకు నష్టపరిహారం ఇస్తా అని చెప్పడం, మీరు తిరగబడ్డని చెప్పడం. కానీ అదే అమెరికా తన దుర్నీతి ఏంటంటే తన దేశంలో ఉన్న మరి చాలా మంది తిరగబడుతున్నారు ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా. మరి వాళ్ళ మీద దమనకాండ ప్రయోగిస్తున్నారు. మరి వాళ్ళు హీరోలు కావాలి కదా. ఏదైనా సరే అరాచకం సరైనది కాదు. ఏదైనా సరే మీరు నేపాల్లో తిరుగుబాటు అయినా, బంగ్లాదేశ్ లో తిరుగుబాటు అయినా, శ్రీలంకలో తిరుగుబాటు అయినా, ఇంకా ఏ దేశంలో తిరుగుబాటు అయినా సరైనది కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓ జంజీ ఉద్యమం జరుగుతున్నది. ఇక్కడ మాత్రం ఇరాన్ అది వేరు. ఇరాన్ జంజీ ఉద్యమం సంబంధం లేదు. ప్రజలందరూ ఒక రకం చెప్పారు, అయతుల్లా ఖొమైనీకి వ్యతిరేకంగా కొంతమంది తిరగబడుతున్నారు, కొంతమంది మద్దతుగా ఉన్నారు. కాదంటే ప్రభుత్వానికి బలం ఉన్నది సేపు అణిచివేస్తారు, లేకపోతే తోక ముడిచి శ్రీలంకలో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది కల్పించుకోకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇరాన్ అంతర్యుద్ధానికి కారణమైన అసలు కారణాలు కనుక్కోవాలి. అయతుల్లా ఖొమైనీ అవినీతి గాని, ఆయన అహంకారం గాని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఆ అయతుల్లా ఖొమైనీ కూడా అమెరికా జీటుగా నిలుస్తానని కష్టం. కొన్నిసార్లు మరి కొన్ని దేశాలు నిలువవి కూడా చూసాం. వెనిజులా పరిణామాలు చూసాం, అట్లానే ఫిలిప్పీన్స్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం, క్యూబా మీద ఒత్తిడి చూస్తున్నాం. చివరికి మనలాంటి దేశం మీద కూడా ఒత్తిడి పెడుతున్నారు ట్రంప్. మనం తట్టుకుంటున్నాం, అంతే తేడా. కనుక బలమైన దేశాలనేమో సుంకాల పెంపుతోని, బలహీనమైన దేశాలనేమో పూర్తి స్థాయిలో వాళ్లకు ఆ దేశాలను స్వాధీనం చేసుకొని చేస్తున్న ప్రయత్నాలు సరైనది కాదు. ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్న అమెరికా వ్యవహార శైలి నాటో కూటమి దేశాలకు కూడా
కంటకంగానే ఉంది, ఓ రకంగా వాళ్ళకి ఇబ్బందిగానే ఉన్నది. వాళ్ళు బయటకు చెప్పలేకపోతున్నారు. అందుకనే గ్రీన్లాండ్ దేశం మీద దాడి చేస్తామని, లేకపోతే ఆక్రమించుకుంటామని, డబ్బులు ఇచ్చి కొంటామని ఈ అహంకార ధోరణి అమెరికా పాలకులు మానుకుంటే ప్రపంచ శాంతి ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం పైకి చెప్పుకుంటూ శాంతి బహుమతి కావాలనుకుంటూ అశాంతి రేపే ఇట్లాంటి నిర్మాణ చర్యల వల్ల అమెరికా మరింత బదనాం అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలపై మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.